హాయ్ అండి. మన తెలుగు వాళ్ళకి బాగా ఇష్టమైన పిండి వంటలు అరిసెలు ఒకటి. అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం కొంచెం జిగట బెల్లం తీసుకుంటే అరిసెలనేవి బాగా వస్తాయండి. కేజీ బెల్లంకి కేజీంపావు బియ్యం పిండి పడుతుంది. రేషన్ బియ్యమైనా లేదంటే మనం ధాన్యం ఆడిపించుకునే బియ్యమైనా బాగా వస్తాయి. అయితే ఈ బియ్యాన్ని మనం మినిమం 12 గంటలైనా నానబెట్టుకోవాలండి. బాగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వడపోసుకొని పిండి పట్టించుకోవాలి. పిండి పట్టించిన వెంటనే మనం పాకం తీసుకుంటే బాగా వస్తాయండి. పిండి ఆరనివ్వకూడదు. కేజీన్నర బెల్లం అయితే తీసుకున్నాను. చిన్న టీ గ్లాసుడు వాటర్ పోసి బెల్లాన్ని బాగా కరిగించుకొని వేరే పాత్రలోకి వడపోసుకోవాలి. ఈ మనం పాకం తీసుకునే పాత్ర అనేది కొంచెం దలసరగా ఉంటే పాకం అనేది మాడకుండా బాగా వస్తుందండి. ఇలా కలుపుతూ ఉండాలి. అస్సలు మాడనివ్వకూడదు. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. పాకం వచ్చే టైం అప్పుడు కొంచెం యాలకుల పొడి వేసుకొని మనం పాకాన్ని వాటర్లో వేసుకుంటే ఇలా ముద్దలాగా రావాలండి. మరీ పలచగా ఉండకూడదు, అలాగని గట్టిగా అయిపోకూడదు. ఆ పాకం అనేది మరీ గట్టిగా అయిపోతే మనకు అరిసె అనేది గట్టిగా అయిపోద్ది. ఇలా ముద్దలాగా వస్తే సరిపోతుంది. అప్పుడు పిండి వేసుకోవాలి. ఇలా పిండి వేసేటప్పుడు మనం బాగా కలుపుకోవాలండి పాకాన్ని. అసలు ముద్ద కట్టనివ్వకూడదు. ముద్ద కట్టేస్తే తొందరగా ముద్ద కట్టేస్తుంది ఆ టైంలో. అందుకని బాగా కలుపుకుంటూ పిండి వేసుకోవాలి. ఇలా గరిటె జాడుగా రావాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 నిమిషాలు సిమ్లోనే ఉడికించుకోవాలి పాకాన్ని. అప్పుడు బాగుంటుందండి. నేనైతే లోటాకి ఇలా ఆయిల్ కవర్ని కట్టుకున్నాను. బాగా జారుతుంది ఆ విధంగా వేసుకుంటే అరిసెలు. మనం అరిసెల పాకాన్ని మూత పెట్టి ఉంచుకోవాలండి. వేరే ప్లేట్లో కొంచెం కొంచెం తీసుకొని అరిసెలు అనేవి వేసుకుంటూ ఉండాలి. ఇలా ఒక్కొక్క ఉండని తీసుకొని నువ్వుపప్పులో అద్దుకొని వేసుకుంటే నువ్వుపప్పు అనేది అరిసెకి బాగా పడుతుంది. మనం తినేటప్పుడు కూడా చాలా రుచిగా ఉంటుంది. అరిసెలు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలండి. ఇలా అన్ని అరిసెలు వేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా కొంచెం దలసరగా వేసుకుంటే అరిసె అనేది మనకు బాగా వస్తుంది. మిడిల్ మంట మీదే వేసుకోవాలండి. అరిసెలు త్వరగా వేగిపోతాయి. ఇలా అన్ని అరిసెలు వేసి ఒక్కొక్కటి బాగా ఒత్తుకొని తీసుకోవాలండి. ఆయిల్ పిండి, ఆయిల్ ఎక్కువ లాగుతుంది కదా అరిసె, అలా పిండుకోవాలి బాగా. నేనైతే ఇది మాకు ఊరి నుంచి ఎడ్లు గానుగతో తయారు చేసిన బెల్లం తెచ్చుకుంటామండి. ఈ బెల్లం అనేది అరిసెలకి చాలా బాగుంటుంది. మార్కెట్లో కూడా జిగట బెల్లం దొరుకుతుంది, అది కూడా బాగుంటుంది. అది తెచ్చి వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అరిసెలన్నీ వేసుకోవాలండి. అరిసెలు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త పాటించాలి. నూనె తుల్లిపోతూ ఉంటుంది. జాగ్రత్తగా వేసుకోవాలి. చాలా బాగా వచ్చాయండి, మెత్తగా వస్తాయి. మనం కొంచెం దలసరిగా వేసుకుంటే చాలా మెత్తగా వస్తాయి. కేజీకి 30 అరిసెలు లెక్కన వస్తాయండి. నేను కేజీన్నర కదా, 45 అరిసెలు